Toon Bells. అయ్యో, మీరందరూ ఇక్కడ ఎందుకు ఆగిపోయారు? ఈ గింజలను పుట్ట లోపలికి ఎవరు తీసుకువెళ్తారు? అరే, ఏమి చేస్తున్నావు? ఏమీ లేదు, నేను కేవలం మీ బరువును కొంచెం తగ్గిస్తున్నాను. డ్రీమ్లాండ్ అడవిలో ఇప్పుడే తెల్లవారింది. కోడి కూయడం ప్రారంభించగానే దాని అరుపు విని మిడతకు మెలకువ వచ్చింది. ఈ కోడి ఎప్పటికీ మారదు. అది ఎగురుకుంటూ కోడి దగ్గరికి వెళ్ళింది. కోడి బావా, ఎందుకు నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే కూసి అందర్నీ నిద్రలేపుతావు? ఎందుకంటే అందరూ ఉదయాన్నే లేచి తమ పనులలో నిమగ్నమైతే వారి దినచర్య సక్రమంగా ఉంటుందని. అయ్యో, నీకు అందరి పనుల గురించి అంత శ్రద్ధ ఉంటే నువ్వు వారిని ఎందుకు నిద్రలేపుతావు? నువ్వే వాళ్ల పనులు ఎందుకు చెయ్యకూడదు? ఈ మాట విని కోడికి చాలా కోపం వచ్చింది. అది చూసి మిడత నవ్వి అక్కడి నుండి ఎగిరిపోయింది. అదే సమయంలో చీమల యొక్క పెద్ద గుంపు తమ తలమీద శనగలను మోసుకుంటూ తమ పుట్టవైపుకి వెళ్తున్నాయి. నాకొక విషయం అర్థం కాదు. మనం ఆహారం వెతకడానికి వెళ్ళినప్పుడు మన పుట్ట అంత దూరం అనిపించదు, కానీ తిరిగి వచ్చేప్పుడు ఎందుకు దూరం పెరిగినట్లు అనిపిస్తుంది? అది విన్న చీమల రాణి ఇలా అంది. అయ్యో వెర్రిదానా, దూరం ఏం పెరగదు. నువ్వు పుట్ట నుండి బయలుదేరినప్పుడు ఖాళీ చేతులతో ఉంటావు, అందుకే పెద్దగా దూరం అనిపించదు. కానీ మనం తిరిగి మన పుట్టకి వెళ్లేప్పుడు మన తలమీద ఆహారం బరువు ఉంటుంది, అందుకే మనకి దారి దూరమైనట్లు అనిపిస్తుంది. ఇది విన్న చిన్న చీమ ఆలోచనలో పడి ఇలా అంది. ఏమో, బహుశా అలాగే ఉండొచ్చు. అన్ని చీమలు పుట్ట దగ్గరకు వెళ్లి ఆగిపోయాయి. తమ దగ్గర ఉన్న శనగలను కూడా అక్కడే ఉంచాయి. అయ్యో, మీరందరూ ఇక్కడ ఎందుకు ఆగిపోయారు? ఈ గింజలను పుట్ట లోపలికి ఎవరు తీసుకువెళ్తారు? రాణి, మేము ఈ గింజలను ఇప్పుడు ఎత్తకుండా వాటిని దొర్లించి పుట్ట లోపలికి విసిరేద్దామని ఆలోచిస్తున్నాము. అరే వద్దు, నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడే అక్కడికి మిడత వచ్చింది. అది 2 శనగ గింజలను తీసుకుంది. అరే, ఏమి చేస్తున్నావు? ఏమీ లేదు, నేను కేవలం మీ బరువును కొంచెం తగ్గిస్తున్నాను. అయ్యో, కానీ ఇది మిడత వారి మాట వినకుండా 2 శనగలను తీసుకుని ఎగిరిపోయింది. ఇద్దరి చీమల గింజలను అది తీసుకువెళ్ళిందో వారిద్దరి ముఖాలు వాడిపోయాయి. ఈ మిడత ఎంత మోసగాడు! ఇప్పుడు నేను, నా సోదరి ఏం తినాలి? ఏం పర్వాలేదు, మీరందరూ మిగిలిన చీమల గింజల నుండి కొంచెం కొంచెం తినండి. దీనివల్ల ఎవరికీ ఆహారం తద్దదు, మీరిద్దరి కడుపులు కూడా నిండుతాయి. మీకు చాలా ధన్యవాదాలు చీమరాణి. చీమలన్నీ కలిసి ఆహారం తిని అక్కడే విశ్రాంతి తీసుకున్నాయి. ఇంకోవైపు మిడత చాలా సంతోషంగా శనగ గింజలను తింటున్నాడు. వావ్, దొంగతనం చేసి తినడంలో ఉండే మజానే వేరు. మరుసటి రోజు చీమలన్నీ కలిసి తమ తలలపై ఒక స్ట్రాబెర్రీని మోసుకుని వెళుతున్నాయి. చీమల రాణి ముందు నడుస్తోంది. ఇంకా చీమల గుంపు తమ పుట్టకి దగ్గరలో ఉండగా మళ్లీ మిడత వచ్చింది. అరే వావ్, ఈరోజు స్ట్రాబెర్రీ తినడానికి దొరుకుతుంది. మిడత రహస్యంగా స్ట్రాబెర్రీని తినడం ప్రారంభించింది. వావ్, చాలా రుచికరంగా ఉంది. అలా మిడత నెమ్మదిగా స్ట్రాబెర్రీని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. మిడత తమ ఆహారాన్ని తింటుంది అనే విషయం చీమలకి తెలియదు. అవి కేవలము ముందుకు వెళుతున్నాయి. అరే అక్క, ఈ స్ట్రాబెర్రీ బరువు ఎందుకు తగ్గిపోతుంది? అవును, ఇది ఎందుకంత తేలికవుతుందో నాకు కూడా అర్థం కావటం లేదు. చీమలన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ముందుకి వెళ్తున్నాయి. అప్పుడే చీమల రాణి వెనక్కి తిరిగి ఇలా అంది. అయ్యో, మీరందరూ ఎందుకంతగా మాట్లాడుకుంటున్నారు? ఆమె వెనక్కి తిరిగి చూడగానే చీమల తలపై కేవలము స్ట్రాబెర్రీ తొక్క మాత్రమే ఉంది. మిగిలినదంతా మిడత తినేసింది. అయ్యో దుష్టమిడత, నువ్వు మళ్ళీ మా ఆహారాన్ని తిన్నావా? అరే, నేను కేవలం మీ బరువును కొంచెం తగ్గించాను. మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలి. అలా అంటూ తను సిగ్గు లేకుండా నవ్వుతూ గాలిలోకి ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ ఒక్క స్ట్రాబెర్రీ సగం మంది మాత్రమే తినగలరు. ఈరోజు మనలో సగం మంది ఆకలితోనే నిద్రపోవాలి. చీమలు మిడతతో చాలా విసిగిపోయాయి. మిడతకి కూడా చీమల్ని విసిగించడం అంటే సరదాగా మారింది. చూద్దాం,
ఈరోజు చీమలు ఏం తీసుకొని వస్తాయో. తను చీమల పుట్ట దగ్గరికి వెళ్లి చూస్తే చీమల రాణి చీమలు అన్నింటికీ ఇలా చెబుతుంది. ఈ మిడత మన జీవితాన్ని నరకం చేసింది. మన ఎంత కష్టపడి ఆహారాన్ని వెతికి తెస్తామో అది ఎంత సులభంగా దాన్ని తిని వెళ్ళిపోతుంది. అవును చీమరాణి, గత 3 రోజులుగా ఆ మిడత వల్ల మనం ఆకలితో చస్తున్నాము. మనం ఆ మిడతతో పోరాడలేము, కాని మనం మన ఆహారాన్ని దాని నుండి రక్షించుకోవచ్చు. అదెలా? మనం మన పుట్టలో కాకుండా ఒక కొత్త పుట్టలో ఆహారాన్ని నిల్వ చేయడం మొదలుపెడదాము. దాని గురించి మిడతకు తెలియదు. అరే వావ్! ఈ పిచ్చోళ్ళు నా నుండి తమ ఆహారాన్ని కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏం పర్వాలేదు, ఆహారాన్ని నిల్వ చేసుకోండి. మీరు ఆహారంతో పాటు అక్కడికి వెళ్ళగానే నేను అక్కడ ఎంట్రీ ఇచ్చి వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాను. మిడత చాలా సంతోషంగా ఉంది. అన్ని చీమలు ఇప్పుడు కొత్త దారి వైపు వెళ్ళాయి. మిడత కూడా కొంత దూరం నుండి వాటిని అనుసరిస్తూ వెళ్ళింది. చీమలు ఒక తోటలోకి చేరుకున్నాయి. అక్కడ చాలా నేరేడు పండ్లు ఉన్నాయి. వావ్! నేరేడు పండ్లు! ఒకవేళ ఇప్పుడే తిన్నాను అంటే 1 మాత్రమే తినగలను. దీనికన్నా ఈ చీమలు ఇందులో కొన్ని నేరేడు పండ్లను తీసుకొని వాళ్ళ కొత్త పుట్ట దగ్గరికి వెళ్తే బాగుంటుంది. వాళ్ళు వెళ్ళకముందే నేను ఆ పుట్టలోకి దూరిపోతాను. అప్పుడు నవ్వుతూ సర్ప్రైజ్ అని అంటాను. చీమలు తమ తలలపై నేరేడు పండ్లను ఎత్తుకుని వరుసగా ముందుకు సాగాయి. మిడత చాలా సంతోషంతో వాటిని అనుసరిస్తుంది. పాపం, ఇవి ఈరోజు నన్ను బోల్తా కొట్టిస్తాయని అనుకుంటున్నాయి. కానీ నిజమేంటో వీళ్ళకి తెలియదు. చాలా దూరం నడిచిన తర్వాత చీమలు తమ కొత్త పుట్ట దగ్గరికి చేరుకున్నాయి. ఒకదాని తరువాత ఒకటి ఆ పుట్ట లోపలికి వెళుతున్నాయి. వావ్! నా బుర్ర సూపర్! ఇప్పుడు ఈ పుట్టలో ఒకేసారి 15 నేరేడు పండ్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా మజా వస్తుంది. 15 రోజుల ఆహారం ఒకేసారి దొరుకుతుంది. లోపలికి వెళ్ళంగానే నేను సర్ప్రైజ్ అని అంటాను. అలా అని మిడత పుట్ట లోపలికి వెళ్ళింది. తను లోపలికి వెళ్ళిన వెంటనే తన మొహంలో సంతోషం మాయమయ్యింది. తను ఆశ్చర్యపోయాడు. చీమలు అన్నీ ఒకేసారి ఎదురుగా నిల్చొని ఉన్నాయి. అందరికన్నా ముందు చీమల రాణి నిల్చొని ఉంది. తన పక్కనే ఒక పిచ్చుక ఉంది. అది మిడతని తినేసేలా చూస్తూ చీమలు అన్నీ ఒకేసారి అరుస్తూ ఇలా అన్నాయి, సర్ప్రైజ్! చీమలు అలా అన్న వెంటనే పిచ్చుక మిడత వైపుకి ఎగిరింది. ఓరి నాయనో! మిడత తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎగరడం ప్రారంభించింది. పిచ్చుక తనని వెంటాడుతుంది. ఈ చీమలు చాలా తెలివైనవి. నేను వీళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను, కానీ తిరిగి వీళ్ళే నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. చీమలన్నీ మిడతని చూసి నవ్వాయి. మిడత ఇంకా పిచ్చుక చీమల కళ్ల ముందు నుండి మాయమయ్యిపోయాయి. ఇదంతా దేవుడి దయ. చీమరాణి, మీ తెలివితేటల వల్ల మనం ఈ మిడత నుండి తప్పించుకున్నాము. అవును, ఎంత పెద్ద సమస్య నుండి అయినా తప్పించుకోగలము. కాస్త బుర్రపెట్టి ఆలోచించాము అంటే. అది విని చీమలు అన్నీ అవును అని తల ఊపాయి. ఇంకా అందరూ తమ తమ నేరేడు పండ్లను తినడం మొదలుపెట్టారు. అడవిలో బొప్పాయి పండు యొక్క చెట్టు చాలా ప్రసిద్ధి చెందింది. అడవిలో జంతువులన్నీ ఆ చెట్టుని లావు బొప్పాయి అని పిలిచేవారు. అది తన మాయాశక్తి వల్ల అందరికీ బాగా సహాయం చేసేది. అందువల్ల సాయంత్రం వేళ దాని దగ్గర జంతువులు మరియు పక్షుల యొక్క మంద కుమ్మిగూడేవి. ఒకరోజు సాయంత్రం లావు బొప్పాయి దగ్గరికి పావురం, రేంచో కాకి, టీను పక్షి మరియు తన స్నేహితులు చింకీ వింకీ పక్షులు, చోటు జింక, రాము ఏనుగు, మోంటు కోతి మరియు వివిధ రకమైన జంతువులు కూడా వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొద్ది రోజుల్లోనే నా ఫేవరెట్ ఫెస్టివల్ క్రిస్మస్ వస్తోంది. అరే వా, ఆ పండగ అయితే నాకు కూడా ఫేవరెటే. రాత్రికి శాంటాక్లాస్ వస్తారు. జంతువులన్నిటికీ బహుమతుల్ని ఇస్తారు. అది విని లావు బొప్పాయికి చాలా బాధ వేసింది. ఈసారి క్రిస్మస్ ఏ మాత్రం మంచిగా జరగదు. ఎందుకంటే ఈసారి ఏ శాంటా క్లాస్ మీ గిఫ్ట్ ఇవ్వడానికి రారు. నిజానికి అతను ఈ చెట్టు రూపంలో మీ ముందే ఉన్నాడు. ఇక్కడే మీ శాంటా క్లాస్ ఉన్నాడు. అది విని అందరూ ఆశ్చర్యపోయారు మరియు ఇలా అన్నారు, నువ్వు ఏం చెప్తున్నావు?
నువ్వు ఇంతకుముందు శాంటా క్లాస్వా? నువ్వు నీ మాయాశక్తి వల్ల అందరికీ సహాయం చేస్తావు మరియు అందరికీ సంతోషాన్ని పంచుతావు. కానీ నువ్వే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వే శాంటా క్లాస్ అయితే ఇలా చెట్టుగా ఎలా మారావో చెప్పు. ఇది పోయినసారి క్రిస్మస్ మాట. ప్రతి క్రిస్మస్ లాగే ఆ రాత్రి కూడా నేను పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడానికి వెళ్ళాను. కానీ ఆ రాత్రి నా ఒక గుర్రం పోయింది. అందువల్ల నేను బయలుదేరడానికి ఆలస్యమైంది. మమ్మీ, ఇంత ఆలస్యమైంది. శాంటా క్లాస్ గిఫ్ట్ ఇవ్వడానికి ఎందుకు రాలేదు? బిడ్డ, శాంటా క్లాస్ ఖచ్చితంగా వస్తారు. నువ్వు బాధపడకు. సారీ బాబు, నేను ఈసారి రావడానికి ఆలస్యం అయింది. అందువల్లే అడవిలో రావడానికి కూడా లేట్ అయింది. తీసుకో నీ గిఫ్ట్. మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్ శాంటా. మేరీ క్రిస్మస్. తీసుకో నీ గిఫ్ట్. థ్యాంక్ యూ శాంటా. మేరీ క్రిస్మస్. నేను చాలా జంతువులు గిఫ్ట్లు ఇచ్చాను, కానీ ఒక ఇల్లు ఇలా కూడా ఉంది. అక్కడ నా కోసం ఎదురుచూపులు అసహనంతో ఉన్నాయి. మమ్మీ, శాంతా ఇంతవరకు ఎందుకు రాలేదు? అసలు అతను ఎక్కడ ఉన్నాడు? బిడ్డ, తను ఖచ్చితంగా వస్తారు. నువ్వు బాధపడకు. ఆ బేబీ బియర్ అసహనానికి గురయ్యింది పాపం. అది ఇంటికి బయట నించునుంది మరియు వాళ్ళ అమ్మతో ఇలా అనింది. మమ్మీ, నేను శాంటాని వెతకడానికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే నా కోసం ఎదురు చూడు. అది విని మమ్మీ బియర్ భయపడింది మరియు పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తుంది. కానీ అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మమ్మీ ఎలుగుబంటి కంగారు పడి అతని కోసం వెంట పడింది. నేను అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ లేరు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళమ్మ ఏడుస్తూ వచ్చింది. ఆ సమయానికి నా చేతిలో వాళ్ళ అబ్బాయికి ఇవ్వడానికి గిఫ్ట్ ఉంది. కానీ అవి ఏడుస్తూ ఉండడాన్ని చూసి నేను కంగారుగా అడిగాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా మీ అబ్బాయి ఎక్కడా? నీ గిఫ్ట్ కోసం నా బిడ్డ నీ కోసం ఇంతసేపు ఎదురు చూసింది. మరియు ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలీదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలీదు. నన్ను క్షమించు, ఈసారి ఆలస్యమైంది. నీకు నేను శాపమిస్తున్నాను. ఉదయం అయ్యేలోపు నా బిడ్డ నాకు దొరకలేదంటే నువ్వు చెట్టుగా మారిపోతావు. నా బిడ్డకు గిఫ్ట్ ఇవ్వలేకపోయావు కదా, ఇంకా ఏ బిడ్డకు నువ్వు గిఫ్ట్స్ ఇవ్వకూడదు. ఆమె మాట విని నేను బాగా భయపడ్డాను. ఇక అప్పటికప్పుడే వాళ్ళ అబ్బాయిని వెతకడానికి వెళ్ళాను. నేను అతని కోసం ప్రతి చోటా వెతికాను, కానీ అతను ఎక్కడా కనిపించలేదు. అలాగే తెల్లవారిపోయింది. నేను వాళ్ళ అమ్మ ఎలుకబంటి దగ్గరికి వెళ్లాల్సి ఉంది. నా బండి దానంతట అదే కిందకి వచ్చింది. ఇంకా కిందకి వస్తూనే మాయమైపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే నేను చెట్టుగా మారిపోయాను. ఇక అప్పటి నుంచి ఇక్కడే నిలబడ్డాను. తన యొక్క కథ వినగానే జంతువులన్నీ బాధపడ్డాయి. మీరు కంగారు పడకండి. మీరు ఆ తల్లి ఎలుకబంటి చిరునామా చెప్పండి, మేము ఆమెను ఇక్కడికే తీసుకొస్తాం. ఇంకా వాళ్ళ అబ్బాయిని కూడా వెంటనే వెతికి పెడతాము. అది విని లావు బొప్పాయి మమ్మీ బియర్ ఇంటి అడ్రస్ ని చెప్పింది. మరియు జంతువులన్నీ కలిసి అప్పుడే మమ్మీ బియర్ ఇంటికి వెళ్ళాయి. మరియు మమ్మీ బియర్ ని వాళ్లతో పాటు లావు బొప్పాయి చెట్టు దగ్గరికి తీసుకొచ్చారు. దానిని అక్కడే వదిలేసి జంతువులన్నీ వేరే వేరే దిక్కుకి బేబీ బియర్ ని వెతుక్కుంటూ వెళ్ళాయి. మిట్టు చిలుకకి టింకు నక్క దారిలో కనబడింది. నువ్వు పోయిన సంవత్సరం ఏదైనా బేబీ ఎలుకబంటి అడవిలో తిరుగుతూ ఉండడాన్ని చూసావా? చూడమైతే చూసా, కానీ నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు? అది విని మిట్టు చిలుక జరిగిన కథంతా చెప్పింది. శాంటా ఒక చెట్టులా మారాడా? అయితే చాలా చెడుగా జరిగిందే. ఆ పిల్లవాడు మీకు దొరుకుతాడని అనిపిస్తోంది. పోయిన క్రిస్మస్ రాత్రి నేను తోడేళ్లు ఒక ఎలుగుబంటి వెనకాల పడ్డం చూస్తూ ఉన్నాను. బేబీ ఎలుగుబంటి భయపడి ఒక గుహలోకి వెళ్ళింది.
ఇంకో కాలు తోడేలు కొద్దిసేపు ఎదురు చూసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నీకు చాలా చాలా ధన్యవాదాలు టింకు నక్క. ఇప్పుడు నేను వెతకడానికి వెళ్తున్నాను. మిట్టు చిలుక అక్కడి నుంచి వెళ్ళి మరియు జంతువులన్నిటినీ అదున్న చోటుకి రమ్మని చెప్పింది. అందరూ కలిసి ఆ గుహ లోపలికి వెళ్లారు. ఈ గుహ చాలా పెద్దది. ఇక్కడ కూడా మనం ఒక్కొక్కరం ఒక్కొక్క దిశలో వెళ్ళి వెతకాలి. అలా అనుకుంటూ అందరూ వేరే వేరే దిక్కుకి వెళ్లి బేబీ బియర్ని వెతుకుతున్నారు. మిట్టు చిలుక బేబీ బియర్ను పిలుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ గుహ యొక్క ఇంకొక వైపు నుంచి బయటికి వచ్చింది. ఆ గుహ ఇంకొక అడవికైనా ఒక దారి. అక్కడికి వెళ్ళగానే తన ఎదుట బేబీ బియర్ అక్కడికొచ్చింది. ఏంటి, నువ్వు ఇంకొక అడవి నుంచి వచ్చావా? ఈ గుహ యొక్క మరొక ముఖద్వారం అక్కడుందా? అవును, నేను అక్కడి నుంచే వచ్చాను. అవును, నువ్వు పోయిన సంవత్సరం శాంటా కోసం వెతుక్కుంటూ వచ్చిన బేబీ ఎలుగుబంటివేనా? అవును, నేను అతన్ని. నేను ఈ అడవి నుంచి వెళ్ళడానికి చాలా చాలా ప్రయత్నించా, కానీ ఎప్పుడు ఈ గుహలోకి వెళ్ళినా నేను దారి మర్చిపోతున్నాను. ఇంకా తిరిగి ఇదే ద్వారం కూడా వస్తున్నా. అందువల్లే నేను ఈ అడవిలోనే ఉండిపోతున్నా. ఇప్పుడు నువ్వు నాతో పాటు రా. నువ్వు ఈ అడవిలోనే ఉండాల్సిన అవసరం లేదు. మిట్టు చిలుక ఎగురుకుంటూ వెళ్ళిపోయింది మరియు దాని వెనకాలే బేబీ బియర్ వెళ్తూ ఉంది. మరియు వేరే జంతువులు కూడా దాని వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాయి. మరియు వాళ్ళందరూ లావు బొప్పాయి చెట్టు దగ్గరకొచ్చారు. అక్కడ మమ్మీ బియర్ కూర్చునుంది. చూడగానే బేబీ బియర్ మరియు మమ్మీ బియర్ రెండు హత్తుకున్నాయి. లావు బొప్పాయి చెట్టు, నీకిచ్చిన శాపాన్ని నేను తిరిగి తీసుకుంటున్నాను. ఈ రోజు సాయంత్రం అయ్యేలోపే నువ్వు మళ్ళీ శాంటాక్లాజ్ గా మారిపోతావు. అలా అంటూ అందరికీ ధన్యవాదాలని తెలిపింది మరియు బిడ్డని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంకాలం అయిన వెంటనే లావు బొప్పాయి చెట్టు శాంటాక్లాజ్ గా మారిపోయింది మరియు అది చూసి జంతువులన్నీ సంతోషించాయి. జింగిల్ బెల్ జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. ఇప్పుడు నేను వచ్చేసాను నా అసలైన రూపంలో. మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. అది విని సంతోషించాయి. ఇంకా శాంటాక్లాజ్ అక్కడున్న జంతువులన్నిటికీ తన బ్యాగ్ లో నుంచి గిఫ్ట్స్ తీసి ఇచ్చారు. థ్యాంక్ యూ శాంటా. థ్యాంక్స్ ఎ లాట్ శాంటా. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ టు ఆల్. నేను ఇప్పుడు కాస్త వెళతాను. సంవత్సరం నుంచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళ కోసం. అలా అంటూ శాంటా తన బండిలో కూర్చొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బేబీ బియర్ ఇప్పుడు కూడా తన ఇంటి బయట నించుని శాంటా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే. అలా అంటూ శాంటా ఒక గిఫ్ట్ ని తీసి తనకిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శాంటా. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ పిల్లాడా. పద, ఇప్పుడు నేను ఇక వెళతాను. ఈ సంవత్సరం ఏ పిల్లవాడు కూడా నా కోసం ఎక్కువ ఎదురు చూడకూడదు. అందుకే త్వరగా బయలుదేరతాను. అలా అంటూ శాంటా తన బండిలో కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బేబీ బియర్ ఇంకా మమ్మీ బియర్ శాంటాక్లాజ్ కి బాయ్ చెప్పారు. జింగిల్ బెల్ జింగిల్ ఆల్ ద వే.